నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కూటమి నేతలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ధర్నాలో రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర నేతల డిమాండ్. పులివెందుల ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడిన డిటి నాగేంద్ర కుమార్ బాబు, అదుపులోకి తీసుకున్న ఏసీపీ బృందం. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని టీడీపీ ఎన్ఆర్ఐ రాష్ట్ర నాయకుడు రహమతుల్లా, టీఎన్ఎస్ఎఫ్ నేత మాసాపేట శివలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి 1200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంపై కడప నగరం 26వ డివిజన్ మాసాపేటలో టీడీపీ నాయకులు మాసాపేట శంకర్, శివ, గజ్జెల సాయి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్లబొల్లి మాటలు చెప్పి విద్యార్థులకు పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వదిలేశారన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటూ నాటి ప్రభుత్వ బకాయిలు సైతం విడుదల చేసి పేద విద్యార్థుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో నిధుల విడుదలకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతి విద్యార్థి హర్షిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతను ఆదుకుంటూ 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నేతలు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కోసం 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు నిర్వహించిన నారా లోకేష్ గారి నాయకత్వం. నారా లోకేష్ గారి నాయకత్వం. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గత ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి విద్యార్థుల జీవితాలను అస్తావస్తం చేసి వాళ్ళు కాలేజీలో పోయి చదువుకున్న తర్వాత మీరు ఫీజులు కట్టాలని చెప్పి ఒక పక్క కాలేజీ వాళ్ళు వాళ్ళకు ఇది చేస్తా అంటే అవి పట్టించుకోకుండా వదిలేసి ప్రభుత్వం నుంచి దిగిపోయి కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన అప్పుల్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ ముగ్గురు కలిసి విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తంగా ఉంది. పేద విద్యార్థులకు మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా, వాళ్ళని ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో 1200 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో, జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు నారా లోకేష్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అస్తవ్యస్తంగా ఉన్న పేద విద్యార్థుల కోసం 1200 కోట్లు ఈ పొజిషన్లో వాళ్ళు విడుదల చేయడం అనేది నిజంగా విద్యార్థులకు ఊరటనిచ్చే ఒక మంచి సదుద్దేశంతో వీళ్ళు పని చేశారు. కాబట్టి మేమందరం కలిసి వారిని అభినందిస్తూ వాళ్ళను ఇది చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం నిర్ణయము, నారా లోకేష్ గారు చేసిన ఈ పనిని ప్రతి ఒక్క విద్యార్థి హర్షిస్తానని తెలియజేస్తున్నాను. గత గవర్నమెంట్లో విద్యార్థులకి ఎంతోమందికి బకాయిలు ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన నారా లోకేష్ గారు 2024 సంవత్సరం 20 సంవత్సరం సంబంధించిన బకాయిలు 1200 కోట్లు రిలీజ్ చేయడం విద్యార్థుల తరఫున మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఇంకా విద్యార్థులను మెరుగుపరుస్తూ మళ్ళా 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మేము తెప్పిస్తాం. వైసీపీ వాళ్ళు ఎంతమంది అడ్డుకున్నా కానీ, ఇలాంటి ఎన్ని వికృతి చేసినా కానీ ప్రతి ఒక్క విద్యార్థి చదువు అయిపోయిన వెంటనే వాళ్ళకి విద్యార్థులకి ఇటు గవర్నమెంట్ జాబ్ అయితేనేమి, అటు ప్రైవేట్ జాబ్ అయితేమి 20 లక్షల మందికి విద్యార్థులకి జాబులు
5 నెలల్లో కల్పిస్తా అని చెప్పిన లోకేష్ గారికి మరియు నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా తరపున, కూటమి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆలయాలపై ప్రత్యక్ష దాడులు నిర్వహిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు కొనసాగాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువుల ఆలయాలను టార్గెట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం వంటి సంఘటనలు జరిగాయన్నారు. ఏకంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులను చూసి ఓర్వలేకే జగన్, ఐపాడ్ టీం కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు మళ్లీ ఆలయాలనే జగన్ టీం వేదిక చేసుకుందన్నారు. శ్రీశైలంలో జరిగిన తాజా ఘటన వెనుక వైకాపా హస్తం ఉందని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి యువతను డ్రగ్స్, బెట్టింగ్లకు బానిసలు చేశారని, రాజకీయ లబ్ధి కోసం వర్గాల మధ్య విద్వేషాలు నింపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇతర ఆలయాలకు సంబంధించినటువంటి మహాప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో 100% కల్తీ చేశారు. ఆ ప్రసాదాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేశారు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు. ఒక వ్యూహాత్మకంగా ఆలయాల మీద జరిగినటువంటి దాడి, ఆ దాడి క్షమించరానటువంటిది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోకుండా తిరిగి బొంకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తనకున్నటువంటి మీడియా మనీ, మజిల్ పవర్ని ఆసరాగా చేసుకొని మరొక వైపు అసత్యాలని వల్లివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ, అభివృద్ధి కానీ, లేకపోతే ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెస్టినేషన్ పాయింట్గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే విధంగా శరవేగంగా పెట్టుబడులు పెడుతుంటే తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నాడు. దాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదన్నా ఉందంటే అది ఆలయాలే. అందుకే టీటీడీకి సంబంధించినటువంటి గోశాలని, టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతినిత్యం ఏదో ఒక రకంగా చిన్న విషయాలను తీసుకొని అక్కడ వైకాపా నాయకుల్ని పైకి పంపించి మందు దాపించడం, పేకాట క్లబ్బులు నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పరోక్షంగా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని పైకి పంపిస్తున్నారు, మద్యం మాంసాన్ని పైకి పంపిస్తున్నారు. దాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాల దగ్గర ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఇది చూసారా కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాల్లో జరుగుతున్నటువంటి దానికి ముఖ్య కారకులు వీళ్ళ యొక్క చేతగాంతనం అని చెప్పి హిందువుల్లో మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేటువంటి ప్రయత్నం, అసహనం పెంచేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంఘటన కూడా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుట్ర ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఆలయాల్లో వరుస కథనాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఐపాక్ టీం ఏదైతే ఉందో దాని సలహా సూచన మేరకే ఒక వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆలయాలంటే గౌరవం, శివభక్తులంటే గౌరవం, రామభక్తులంటే గౌరవం. ఈ కూటమి 100% హిందువుల యొక్క మనోభావాలు, అదే సమయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క మనోభావాలు గౌరవిస్తూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి తను అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలందరూ కూడా అవహేళన చేస్తారు, ఆహ్వానించరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి మార్గం తిరిగి ఆలయాలనే ఎంచుకున్నాడు. ఆ రోజు ఆలయాల మీద దాడి చేయించారు. ఈరోజు ఆలయాలని వేదికగా చేసుకొని ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, అల్లకల్లోలం చేసే అశాంతిని నెలకొల్పాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఏ ఆలయంలో ఏ సంఘటన జరిగినా వైకాపా నాయకుల హస్తం ఉంటుంది అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి దీన్ని స్థానిక శాసనసభ్యుడు అది భారతీయ జనతా పార్టీ మీద లేదంటే కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఇందనక మా సోదరులు చెప్పారు, నాడు నేడు ఆయన అక్రమమైనటువంటి మార్గంలో సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోటి యువతనంతా కూడా డ్రగ్స్
అలవాట్లకు బానిసలు చేసి బెట్టింగులతోటి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి గనుడు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు టిప్పు సుల్తాన్కు సంబంధించినటువంటి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తే మేము అడ్డుకున్నాం, ఉద్యమం చేశాం. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వర్గ రాజకీయాలు, ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు నింపాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తానులో ముక్కైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళ పప్పులు ఉడకవు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. జిల్లాలోని పులివెందుల ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న డీటీ నాగేంద్ర కుమార్ బాబును రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలియజేశారు. ఈ విషయంగా ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. చక్రాపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఖాద్రియా మసీదుకు సంబంధించి 35 ఎకరాల ఇనాం భూములను కొంతమంది వ్యక్తులు కొద్ది కాలం క్రితం అక్రమంగా తమ పేరును బదలాయించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలను సైతం పొందారన్నారు. ఈ తరుణంలో తిరిగి ఆయా భూములను ఖాద్రియా మసీద్ పేరునే బదలాయించే క్రమంలో గ్రామానికి చెందిన కరీముల్లా అనే వ్యక్తి కడప కలెక్టరేట్లో 2024 నవంబర్లో జరిగిన పీజీఆర్ఎస్లో అధికారులకు విన్నవించారని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఆ ఫిర్యాదు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన తరుణంలో సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర కుమార్ ఇనాం భూములను తిరిగి మసీదుకు బదలాయించాలంటే 10,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఎన్ని మార్లు తిరిగినా పని కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కరీముల్లా కడప ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తరుణంలో తనతో పాటు తమ సిబ్బంది దాడులు నిర్వహించి డీటీ నాగేంద్ర కుమార్ బాబును అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని, ఆ తర్వాతే కేసు నమోదు చేసి నాగేంద్ర కుమార్ బాబును కర్నూలు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఆయన వివరించారు. కడప జిల్లా చక్రాయపేట మండలము కుమారకాల్వ గ్రామానికి చెందినటువంటి ఖాద్రియా మసీదుకు చెందినటువంటి దాదాపు 35 ఎకరాల ఇనాం భూములను కొంతమంది వ్యక్తులు కొంతకాలం కిందట అక్రమంగా తమ పేరు మీదకి బదలాయించుకొని అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పొందినటువంటి విషయంలో తిరిగి ఆ భూములను ఖాద్రియా మసీద్ పేరు మీదకే బదలాయించే నిమిత్తము ఆ గ్రామానికి చెందినటువంటి కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఆ భూములను తిరిగి మసీదుకే అప్పగించాలన్న ఉద్దేశంతో ఆయన కడప కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నందు 2024 నవంబర్ నెలలో ఒక ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చినటువంటి ఆయన ఫిర్యాదును ప్రాసెస్ చేస్తూ ఆయన ఆర్డీఓ ఆఫీస్లో ఆ సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి నాగేంద్ర కుమార్ గారిని కలిసినప్పుడు ఆయన నీ ఫైల్ను ప్రాసెస్ చేసి ఆ భూములను మసీదుకు చెందినటువంటి ఆ ఇనాం భూములను తిరిగి మసీదు పేరు మీదకి బదలాయించాలంటే 10,000 రూపాయలు నాకు లంచం ఇస్తే నేను ఆ ఫైల్ను నేను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రాసెస్ చేయించి నీకు నీ పని నెరవేరుస్తాను, లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్పడంతో ఎన్నిసార్లు తిరిగినా కూడా అభ్యర్థించినా కూడా పని కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కరీముల్లా కడప ఏసీబీ ఆఫీస్ నందు నన్ను పర్సనల్గా సంప్రదించి మాకు ఫిర్యాదు ఇచ్చి ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్న డీటీ నాగేంద్ర కుమార్ గారి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నాగేంద్ర కుమార్ గారు ఆదేశించిన మేరకు 10,000 రూపాయలు లంచం తీసుకొని ఈరోజు ఆఫీస్లో ఆయన సీటు వద్ద ఆఫీస్లో ఆయనకు లంచం 10,000 రూపాయలు లంచం ఇస్తుండగా ఫిర్యాదుదారుడు ఏసీబీ డిఎస్పీ అయిన నేను మరియు మా సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా ఆయనను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాగేంద్ర కుమార్ వద్ద 10,000 రూపాయల లంచం కూడా మాకు రికవరీ అవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుదారునికి సంబంధించినటువంటి ఫైల్ను కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. కేసు పరిశోధన చేస్తూ ఉన్నాము. నాగేంద్ర కుమార్ గారితో పాటుగా ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే అంశాన్ని కూడా లోతుగా పరిశోధించి తదుపరి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన్ను కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. పేద ప్రజలకు తానున్నానంటూ భరోసా కల్పిస్తూ నిబద్ధత, ఉదారత గల జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మాజీ మంత్రి రోజా చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని కడపకు చెందిన జనసేన నాయకుడు గజ్జల సాయి తెలిపారు.
కడప నగరం మాసాపేటలో రోజా నీ నోటికి ప్లాస్టర్ వేసుకో నినాదం గల పోస్టర్లను కూటమి నేతలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గజ్జల సాయి మాట్లాడుతూ పేద ప్రజల ప్రతి కష్టంలో భాగస్వామిగా మారి ఆపదలో తట్టే ప్రతి తలుపు పేరు పవన్ కళ్యాణ్ అని తెలుసుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లె గ్రామంలోని కొంతమంది విద్యార్థుల వినతి మేరకు ఒక్క రోజులో 68 లక్షలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేయడం, పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని అభాగ్యులైన 2 పిల్లలను గంటలోగా నెల పెన్షన్లాగా 5,000 మంజూరు చేయడమే కాకుండా తన జీతం మొత్తం 42 మంది పేద విద్యార్థులకు పంచుతున్న గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రోజా జనసేన వారి పట్ల చిల్లర దొంగలు జెండా కూలీలని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. వైసీపీని పాతాళానికి తొక్కిన కూలీలన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. వైసీపీకి లాగా తాము మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యంతో మహిళల మంగళసూత్రాన్ని, జాబ్ క్యాలెండర్ పేరుతో యువత భవిష్యత్తును, CCS రద్దు విషయంగా ఉద్యోగుల నమ్మకాన్ని, అమరావతి పేరుతో రైతుల కష్టాన్ని, 3 రాజధానుల నిర్మాణంతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, వివిధ పేర్లతో 100 కోట్ల ప్రజాధనాన్ని దోచుకోలేదన్నారు. ఇక వైసీపీ హయాంలో బోలేబాబా సంస్థ వారు నకిలీ నెయ్యి సరఫరా చేసిన విషయం సిట్ రిపోర్ట్లో స్పష్టంగా ఉందన్నారు. ఇక మీదట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ పట్ల తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి కష్టంలో కొట్టే కాలింగ్ బెల్ పేరు పవన్ కళ్యాణ్. ఆపదలో అడిగే సాయం, ఆపదలో తట్టే ప్రతి తలుపు పేరు పవన్ కళ్యాణ్. ఈరోజు చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని గజ్జలవారిపల్లి గ్రామంలో కొంతమంది విద్యార్థులు మేము బురద రోడ్లో నడవలేకున్నాం పవన్ కళ్యాణ్ గారు అని అడగగానే విదిన్ డే ఒక్క రోజులో 68 లక్షల నిధులను మంజూరు చేసి 1.6 కిలోమీటర్ల రోడ్ని శాంక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా మరుసటి రోజు పిఠాపురం నియోజకవర్గంలో 2 తల్లిదండ్రులు లేని అభాగ్యులు, అనాథల పిల్లలు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోండి విన్నవించుకోగానే వితిన్ అవర్ 1 గంటలో ఆయన వారిద్దరికీ నెల పెన్షన్ లాగా 5,000 చొప్పున ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు తన జీతాన్ని మొత్తం 42 మంది పేద విద్యార్థులకి పెన్షన్ లాగా ఒక్కొక్కరికి 5,000 పనిచేస్తూ ఉన్నారు. వీరి అభ్యర్థనతో వీళ్ళని కూడా వాటిలో చేర్చుకొని 5,000 వీళ్ళకి కూడా ఇవ్వాలని తెలిచారు. అంతేకాకుండా ఇల్లు లేని వీళ్ళకి వెంటనే ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ దారితో ఉత్తర్వులు జారీ చేయించడం కూడా జరిగింది. వాళ్ళకి ఇంటి పట్టా ఇవ్వడం కూడా జరిగింది. అంతటి ఉదారత కలిగిన నాయకుడు, అంతటి నిబద్ధత కలిగిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని, అలాంటి పార్టీ జనసేనని విమర్శిస్తూ గజరాజు ముందు గ్రామసింహం మురిగినట్టు రోజా మురుగుతూ ఉంది. ఒకసారి చూపిస్తాను మీకు, ఒకసారి వినండి. మా రోజక్క ఏమంటుందో వినండి ఒకసారి. జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు, జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు. మేము దొంగిలించినాం, మీ బలుపును దొంగిలించినాం, మీ గెలుపును దొంగిలించినాం. వీ లూటెడ్ యువర్ పవర్ అండ్ వీ లూటెడ్ యువర్ ప్రైడ్. మీ అధికారాన్ని దొంగిలించినాం, మీ అహంకారాన్ని దొంగిలించాను రోజక్క. ఇంకోటి ఏందో అంటాను చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు, జెండా కూలీలంట జనసైనికులు. ఎస్, వీ అగ్రీడ్, మేము కూలీలమే. మీ పార్టీకి పాడకట్టి 11తో పడగొట్టి, మీ పార్టీకి పాడగట్టి 11తో పడగొట్టి పాతాళానికి మోసుకెళ్తే కూలీలమే మే జనసేన వాళ్ళం. నిజమే, మేము కూలీలని ఒప్పుకుంటున్నాం. కాబట్టి రోజక్క, నీకు అంత ఆశగా ఉంటే మీ జగనన్న కాళ్ళు నువ్వు కడిగి మీ ఇంటి సింటెక్స్లో ఆ నీళ్ళను కలిపి రోజు సంవత్సరం పొడుగునా నువ్వు చల్లుకో. అంతేగాని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రి నారా లోకేష్ గారిని కానీ తప్పుడు వ్యాఖ్యలు చేసినామంటే మా చెప్పు సైజు మీ చంప మీద ఖచ్చితంగా సప్లై చేస్తామని తెలియజేస్తా ఉన్నా. కడప నగరం 21వ డివిజన్లోని రైతు బజార్ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు ఆక్రమణలను తక్షణమే తొలగించాలని నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మేయర్ మార్నింగ్ విజిట్లో భాగంగా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి స్థానిక వైసీపీ నేత మోత్కూరు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో రైతు బజార్తో పాటు ద్వారకా నగర్, సున్నప్రాళ్లపల్లె, ఎర్రముకపల ప్రాంతాలలో పర్యటించారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రైతు బజార్ను పరిశీలించి ఈ ప్రాంతంలో మార్కింగ్ చేసి టెంపరరీ ఎన్క్రోచ్మెంట్ను తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రైతు బజార్ లోపల బయట పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని, పేరుకుపోయిన మట్టిని ఎత్తివేయాలని, కాలువలో పూడికలు తీయించాలని సూచించారు. బుగ్గవంక ప్రొటెక్షన్ రోడ్డు ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు పూర్తి కానందున ప్రజలు తిరగకపోవడం వల్ల బ్రిడ్జి తూము కింద చెట్లు పెరిగి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
రైతు బజార్, బుగ్గవంక రోడ్డు, పాత బస్టాండ్ ఇలా 4 అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆయన ఆదేశించారు. రైతు బజార్, ద్వారకానగర్లలో బుగ్గవంక అప్రోచ్ రోడ్లను కలుపుతూ టెండర్కు వచ్చిన సీసీ రోడ్, డ్రైనేజ్ కల్వర్ట్ పనులను సదరు కాంట్రాక్టర్తో త్వరితగతిన పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే ద్వారకానగర్తో పాటు పరిసర ప్రాంతాలలో స్థానికులు సూచించిన అంశాలపై మేయర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జీలు, ఇంకా కార్పొరేషన్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా 21వ డివిజన్లో మన రైతు బజార్ మార్కెట్ కాడ నుంచి రావడం జరిగింది. నిజంగా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే నిత్యం ప్రజల రద్దీగా ఉన్నటువంటి ఆ రైతు బజారు ఎంట్రన్స్ చూస్తే నిజంగా గతంలో కూడా చాలా సార్లు దాని టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళను ఎవరైతే టౌన్ ప్లానింగ్ అలాగే శానిటరీ సెక్రటరీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకెళ్లి ఏదైతే ఆ వే ఉందో రైతు బజార్కు పోవాల్సిన ఎంట్రీ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ అయినటువంటి టెంపరరీ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా ఈ రోజు ఈవినింగ్ లోపల మార్కింగ్ ఇవ్వమని చెప్పాము. మార్కింగ్ ఇచ్చి 2 రోజులు నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇమీడియట్ గా తొలగించే కార్యక్రమం చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే రైతు బజార్ లో ఉన్నటువంటి ఏవైతే రోడ్డుకు అడ్డంగా పెట్టుకున్నారో ఆ ఎస్టేట్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీరు రైతులకు ప్లేస్ అలాట్మెంట్ చేయండి. మనం ప్రజలు వచ్చి అక్కడ అసౌకర్యానికి పడి ఇబ్బందులకు పడే కార్యక్రమం చేయకుండా నీట్ గా ఆర్గనైజ్ చేయమని చెప్పేసి కూడా అతనికి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత దానిలో భాగంగానే బుగ్గవంక ప్రొటెక్షన్ వాళ్ళంబడి ఉన్నటువంటి రోడ్డులో అప్రోచ్ రోడ్స్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇరిగేషన్ సంబంధించిన డిఈ గారికి చెప్పడం జరిగింది. ఎమర్జెన్సీగా ఒక 4 అప్రోచ్లు వేయాలి. దాని తర్వాత ఏదైతే కనుక మన రైతు బజార్కు ఉన్నటువంటి దాని కింద తూమ్ కింద సీసీతో వేస్తే పబ్లిక్ ఎప్పుడైతే తిరుగుతా ఉంటారో దానికి వెట్ మిక్స్ వేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగకపోవడం వల్ల మళ్ళా అవన్నీ కూడా కంప చెట్లు పెరిగి నానా గందరగోళంగా అసాంఘిక కార్యక్రమాలకు కూడా అడ్డాగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఇమీడియట్ గా ఇరిగేషన్ వాళ్ళు టేక్అవుట్ చేసుకుని మన ఆఫీస్ నుంచి ఒక నోట్ ఫైల్ కూడా రన్ చేయమని చెప్పడం జరిగింది. ఏవైతే ఎమర్జెన్సీగా 4 అప్రోచ్లు ఉన్నాయో ఆ అప్రోచ్లకు సంబంధించిన వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ తూమ్ లో సిమెంట్ రోడ్ వేస్తే కనుక మనుషులు అటు ఇటు తిరిగే పబ్లిక్ తిరుగుతూ ఉంటే కనుక అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులను అలాగే మన కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాటిని తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. గుంతలు ఏర్పడే కార్యక్రమం ఉంది. వాటిని వాటర్ పుష్ బేసిస్ గా ఇమీడియట్లీ గా వాటిని కవర్ చేయవలసిందిగా కూడా అధికారులకు సూచించబడింది. ఇవన్నీ కూడా ఏవైతే మనం ఈ రోజు మార్నింగ్ వాటన్నిటి కూడా వారం 10 రోజుల లోపల ప్రపోజల్ తయారు చేసి వాటన్నిటి కూడా తీసుకురామని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ పన్నులు అనేక విధంగా వాళ్ళు ద్వారకానగర్లకు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చెప్పింది. ఎంహెచ్ఓ గారికి చెప్పి వాళ్లకు ఇమ్మీడియట్లీ గా నోటీస్ ఇచ్చి అవసరమైతే వాళ్ళని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమం కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పేసి కూడా ఎంహెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జనవరి 30న మండల తహసీల్దార్లకు వినతి పత్రాల సమర్పణ, ఫిబ్రవరి 13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 25వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఆర్థిక బకాయిలు పే స్లిప్లో చూపించే వెంటనే చెల్లించాలన్నారు. అలాగే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడంతో పాటు ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రచించాలి. ఉద్యోగ ఉపాధ్యాయ పట్ల ప్రభుత్వం ఉండే వైఖరి. ఉద్యోగ ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వము 20 నెలలకు ముందు అధికారంలోకి రాకముందు
ఏవైతే మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు హామీలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో తెలియజేసిందో మరి 20 నెలల కాలం పూర్తయినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ మీద కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రోపాధ్యాయ సంఘ పరంగా 3 దశల పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈ 2వ దశ పోరాటంలో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాము. మరి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే మొట్టమొదటి హామీగా అమలు చేస్తామని చెప్పిందో 12వ PRC కమిటీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పి, అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే IRను మంజూరు చేస్తామని చెప్పి, అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో చెల్లిస్తామని చెప్పి, అదేవిధంగా CPS స్థానంలో ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి, మరి పెన్షనర్లకు సంబంధించినటువంటి పెన్షన్ కార్పొరేషన్ ఏర్పడి సకాలంలో పెన్షన్లు ఇవన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వం 23,000 కోట్లు బకాయిలు పెట్టిపోయింది, మేము వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ 20 నెలల కాలంలో ఈ బకాయిలన్నీ కూడా దాదాపు 34,000 కోట్లకు చేరినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా CPS రద్దు చేసి మెరుగైనటువంటి పెన్షన్ విధానం ఇస్తామంటే అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా ఏ రోజు కూడా మమ్మల్ని చర్చలకు పిలిచినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 57 మెమో ద్వారా 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ అనేది అమలు చేస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి 16 రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రము 5 సంవత్సరాలుగా ఉద్యోగుల ఉపాధ్యాయుల వివరాలు తీసుకుంటున్నారు తప్ప 57 మెమోను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఈ పెండింగ్ సమస్యలన్నిటి మీద కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు విడుదల చేయాలని, లేదంటే ఫిబ్రవరి 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా అవసరమైతే అసెంబ్లీని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరం పరిష్కరించాలని చెప్పి, అంతేకాకుండా కోవిడ్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 950 మంది ఉపాధ్యాయులు చనిపోతే వారి వారసులకు ఇవ్వాల్సినటువంటి కారుణ్య నియామకాలు కూడా ఇంతవరకు పరిష్కారం కానటువంటి పరిస్థితి. రోడ్లలో రోజు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాటి మీద గతంలో ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోకుండా రోడ్డులో తిరిగేటటువంటి పరిస్థితిగా చేస్తున్నారు. ఈ కారుణ్య నియామకాల మీద కూడా వీలైనంత త్వరగా న్యాయమైనటువంటి ఆ డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి, లేకపోతే ఫిబ్రవరి 25వ తేదీన చేపట్టబోయేటటువంటి ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టి ప్రభుత్వం దిగి వచ్చే విధంగా మా ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తాం. కడప నగర శివార్లలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మహాశివరాత్రి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివ పార్వతులు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అర్ధనారీశ్వరుడు వేషధారణలో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన మంచు శివలింగానికి పూజలు చేసి మొక్కుకున్నారు. అనంతరం విద్యార్థిని చేసిన శివ తాండవ నృత్య ప్రదర్శన తిలకించి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రతి విద్యార్థి శివభక్తులుగా మారి కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. చివరగా విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం పట్ల విద్యార్థులను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ సమాజంలో పేద వర్గాలకు అండగా నిలవడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ తొగట వీరక్షేత్రీయ సాధికార కన్వీనర్ మడక చక్రధర్ తెలిపారు. కడప నగరం ప్రకాష్ నగర్లోని సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయానికి అజ్ఞాత దాతల సహకారంతో 20,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చక్రధర్ మాట్లాడుతూ కొంతమంది అజ్ఞాత వ్యక్తులు రాష్ట్రంలోని కొన్ని ఆశ్రమాలకు ఇలా నిత్యావసర వస్తువులు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత భాగం ఇలా వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు సహాయం చేస్తే రాష్ట్రంలో అభాగ్యులంటూ ఉండరన్నారు. భవిష్యత్తులో తమ సంస్థ తరపు నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మీకోసం సేవా సంస్థ ప్రతినిధి విష్ణువర్ధన్, బంధం ఫౌండేషన్కు చెందిన బండి విజయభాస్కర్, ఇంకా హాస్టల్ కేర్ టేకర్ తదితరులు పాల్గొన్నారు. విష్ణు గారు అదే పనిగా ఫోన్ చేసి అన్నా మీరు రావాలి, మా పిల్లలను ఉద్దేశించి చెప్పాలి, మేము చేసే ప్రోగ్రామ్స్ గురించి చెప్పాలనే ఉద్దేశంతో అది ఇక్కడికి పిలిచిన
విష్ణు గారికి మొదటగా నా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న భాస్కర్ గారికి, మా మిత్రులు మస్తాన్ గారికి, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ పేరు పేరున నేను ఇక్కడ చూసిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదగాలి అంటే మొదటి పెట్టి ఎక్కడ ఉంది? చదువులో ఉంది. బాగా మీరు చదవగలిగితే రాజకీయాల్లోకైనా రావచ్చు, ఆర్థికంగా కానీ బాగా స్థిరపడి మంచి కంపెనీలు పెట్టి డెవలప్ చేయొచ్చు, లేదు మంచి ఉద్యోగస్తులుగా కూడా ఉండొచ్చు. ఐఏఎస్ కావచ్చు. ఐఏఎస్ అయ్యి ఈ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ వర్షంలో చదివి బాగా డెవలప్ కాగలిగితే మీలాంటిటువంటి పిల్లలను వందల మందిని మీరు మళ్ళీ కాపాడగలుగుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కూటమి నేతలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ధర్నాలో రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర నేతల డిమాండ్. పులివెందుల ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడిన డీటీ నాగేంద్ర కుమార్ బాబు, అదుపులోకి తీసుకున్న ఏసీపీ బృందం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.